నిర్మల్ రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో వినాయక దేవస్థానం నందు ఆదివారం విఘ్నేశ్వర దేవస్థానం నిర్మాణకర్త శనగల వెంకట ప్రసన్న కుమార్ విజయలక్ష్మి సహకారంతో ఆలయ ధర్మకర్త శనగల సుధాకర్ పర్యవేక్షణలో విఘ్నేశ్వర కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం వివిధ రకాల ద్రవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంధం, పసుపు, చందనం, చక్కెర, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, హోమం చేశారు. ఆలయ నిర్మాణకర్త శనగల వెంకట ప్రసన్న కుమార్ విజయలక్ష్మి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రకాల పూలతో స్వామిని అలంకరించి స్వామివారి ఊరేగింపుతో భక్తులకు దర్శనం కల్పించారు. దేవస్థాన ధర్మకర్త సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. గోవింద గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. दीर्घमायरस्तु मनस्समाधीतां समाहीतं मनसस्वः प्रतिरिन्दबन्धहरन्नात्मः उत्तरात्ताः सुविदातरात्ताः सविदां सर्वदावदं सर्वदानो रासुदां दीर्घमायोः आपवन्दन्तु देवसे दीर्घायत्वाय वर्तते तमः ओंकारमादिं कृत्वा भक्तृज्ञादः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां भद्रं गृह्णयति शृणुयाम देवाः भद्रं पश्येमाच्यप्रजित्राः शरीरंगेस्तु स्वागंधस्तमावेशमस्तु अक्षरदारिष्टयास्तु अक्षरप्रेमेदासो अक्षराम् अक्षरपुत्रकान्तवन्नक्षराम् अक्षरप्राक्षरा अक्षरापान्तु गन्धद्वारान्तरादर्शान्तपुष्टाङ्गरी వినాయకుడి శిరస్సు పోవడానికి కథయింది. ఏడుగు తల తెచ్చి పెట్టడానికి కూడా ఇదే కథయింది. అందుకని వినాయకుడు ఈ యొక్క ముఖముతోడి పుట్టడానికి గజముఖుడు అనే రాక్షసుడిని సంహరించడం కోసం పుట్టాడు. తదుపరి ఏమైంది, ఈయనేం చేస్తాడు, పుట్టిన తర్వాత అమ్మవారు వయసు వచ్చింది, వయసు వివాహం చేసుకోవాలంటే ఈయనకి ఇష్టం ఉండదు. అమ్మ నాకు వివాహం వద్దు, నేను తపస్సు చేసుకుంటా, బ్రహ్మచర్య వ్రతాన్ని నేను పాటించాలనుకుంటున్నా అని చెప్పి ఏం చేస్తాడు, వినాయకుడు ఒక చోటికి వెళ్ళాడు, కూర్చున్నాడు, చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. భగవంతుడైనా కానీ తపస్సు అవసరమే, ఈశ్వరుడైనా తపస్సు అవసరమే. తన శక్తిని తాను పొందాలి అంటే ఒకరి ఎందుకు ఒకరు, విష్ణుమూర్తి కోసం శివుడు, శివుడి కోసం విష్ణుమూర్తి, ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. राजामृतं पवित्रं शिरोभ्यां ब्रह्मलोयं भूतं ब्रह्मणेमहे इंद्रस्तु निधि समानादो सोमस्तुत्तरं श्रीशाख सोमो राजाख प्रमाणाधिकनातमा जातवेदा मुद्यन्त्यावनातो राक्षामं देवार्तयो मध्यन्त दक्षिणायां दिमादाः पितरो मध्यन्त ప్రతికి చాంద సుగురా పశువా మధ్యంత వాళ్ళు శ్రవణం చేసుకోండి. దీనిలో చెప్పబోయింది యజమానస్య గోత్రం చెప్పండి. మామిడి గోత్రం రెండు ఒకసారి పెట్టి మామిడి గోత్ర అభివృద్ధి రస్తు కొద్దిగా మళ్ళీ ఇంటికే చెప్పండి. మళ్ళీ శనగల వంశాభివృద్ధి రస్తు ఇలా తీసుకురా పెట్టేసండి. భగవాన్ వాస్తు శుభ్రతో ప్రవృత్తో భగవాన్ వాస్తు శుభ్రేదాం జీవో అవ్యామృత సుఖీనాగం సుఖం హినామద్వరం సుఖిభ్యః హృదయ సత్య ప్రదాం ఆర్యం నిర్మాణ పాపకాం అగ్నిస్సు